బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు నటుడు దగ్గుబాటి రానా. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరయ్యారు. ఒక బెట్టింగ్ యాప్ ని కలిసి ప్రమోట్ చేశారు ప్రకాష్ రాజ్ అండ్ రానాలు. ఇద్దరికి ఒకేసారి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల గత వారం విచారణకి హాజరు కాలేదు రానా. అప్పుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే రానా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో వరుసగా విచారిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఈడీ ఇందులో ప్రవేశించింది. సో ఈడీ ముందు ఇవాళ నటుడు దగ్గుబాటి రానా హాజరయ్యారు. మొన్న నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రకాష్ రాజ్ అండ్ రానా ఇద్దరూ కలిసి ఒక బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు. సో దీనికి సంబంధించే ఇద్దరికి ఒకేసారి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. అయితే గతంలోనే ఈడీ విచారణకు రావాల్సి ఉంది రానా, బట్ బిజీ షెడ్యూల్ వల్ల గత వారం రాలేనని చెప్పారు. సో ఇవాళ హాజరయ్యారు ఈడీ విచారణకి రానా. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. జ్యోతి, ఈడీ విచారణ స్టార్ట్ అయిందా? ఇక ప్రకాష్ రాజ్ని ఎలాగైతే విచారించారో సేమ్ అవే క్వశ్చన్లు కూడా ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే ఇద్దరు కలిసి ఒకేసారి ప్రమోట్ చేశారు ఒకే యాడ్ కాబట్టి. ఎస్ పృథ్వీ, తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే రానా దగ్గుపాటి విచారణకు హాజరవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికీ ఈ కేసులో ప్రకాష్ రాజ్ను కూడా విచారించారు. ప్రకాష్ రాజ్ని ఏ విధంగా అయితే క్వశ్చన్స్ చేశారో అదే మాదిరిలో కూడా రానాను కూడా విచారించేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా జంగిల్ రమ్ అని చెప్పేసి ఆ యాప్నికి సంబంధించి ప్రమోషన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దాదాపుగా 2018 నుంచి 2022 వరకు కూడా ఈ ప్రమోషన్స్ చేసినటువంటి క్రమంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్తో పాటుగా ఎంత పెద్ద మొత్తంలో ఇతను ఆ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి డబ్బులు తీసుకోవడం జరిగింది అనే దానికి సంబంధించి, అంతేకాకుండా ఆ డబ్బులన్నింటినీ ఎక్కడికైనా తరలించారా అనే మనీ లాండరింగ్ కోణంలో పూర్తి స్థాయిలో కూడా ఈడీ అధికారులు రానాన్ని ప్రశ్నించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడైతే ఈ కేసుకు సంబంధించి పంజాగుట్టలో నమోదైన తర్వాత ఆ తర్వాత మియాపూర్లో కూడా ఎవరైతే ఈ సినీ ప్రముఖులకు సంబంధించి యూట్యూబర్లతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ల మీద కూడా కేసులు నమోదు చేశారు. మొత్తంగా 29 మంది మీద కేసులు నమోదు చేస్తే ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు. అయితే జూలై 31న ఎప్పుడైతే ఈడీ కేసు నమోదు చేసిన దాంట్లో మాత్రం మొదటిసారిగా కూడా రానాకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అప్పుడు షూటింగ్స్ కారణంగా తాను రాలేకపోవడంతో మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే విచారణకు హాజరయ్యారు. ఆల్రెడీ ఇప్పటికే ఆ ఈడీ అధికారులు కూడా అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి ఈ ప్రపోజల్కి సంబంధించి అంటే ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నారు, ఈ డబ్బులు ఎక్కడికైనా ట్రాన్సాక్షన్ చేశారా అనే దానికి సంబంధించి ఎక్కువగా ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పర్మిషన్స్ లేనటువంటి వాటిని ఏ విధంగా మీరు బెట్టింగ్ ప్రమోషన్కి దానికి సంబంధించి మీరు చేశారనేది ప్రధానంగా కూడా అడిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ప్రకాష్ రాజ్తో పాటు రానా ఇద్దరు కలిసి కూడా ఏదైతే ఈ జంగిల్ రమ్మీకి సంబంధించినటువంటి ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. ఆ కోణంలోనే తొలుత రానాకి నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత ప్రకాష్ రాజు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ అయితే స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఈ 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్, అంతేకాకుండా కీలకమైనటువంటి కొన్ని డాక్యుమెంట్స్ను కూడా రానా తనతో పాటు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు వాటి ఆధారంగా కూడా ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నారు. రైట్ జ్యోతి, అది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు దగ్గుబాటి రానా. ప్రస్తుతం విచారణ కూడా స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సో మరి ఈడీ ఏమడుగుతుంది, దీనికి రానా ఏమని ఆన్సర్ చెబుతారు, ఇది ఇక తెలియాల్సి ఉంది.